యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. రాజునకు దీర్ఘాయువు కలుగ చేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. దావీదు తానే ఈ లోకంలో తరతరాలు శాశ్వతంగా బ్రతికే ఉంటానని అనుకోలేదు కదా. ఈ మాటలు దేవునితో పరలోకంలో శాశ్వత జీవం అనుభవించగలగాలన్న నిశ్చయతను సూచిస్తున్నాయేమో కదా. కానీ దావీదు ఇక్కడ నేను అనే పదాన్ని వాడలేదు, రాజు అని మాత్రమే రాశాడు. కాబట్టి దావీదు తన రాజవంశం గురించి, అంటే దేవుని వాగ్దానాల ప్రకారం శాశ్వతంగా రాజ్యపాలన చేయవలసిన తన సంతానాన్ని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. వేరే మాటల్లో చెప్పాలంటే యేసుక్రీస్తుని గురించి దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు దావీదు వంశమునకు చెందినవాడు. దేవుడు ఆయనను శాశ్వతంగా రాజై ఉండాలని నియమించాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు రాజులకు రాజువై ప్రభువులకు ప్రభువై శాశ్వత రాజ్యాన్ని స్థాపించి ఏలేటువంటి దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మేము కూడా ప్రభువా నీ నిత్య రాజ్యానికి వారసులు మగునట్లుగా ఈ దినాన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.